కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. మా ఆటలకు చాలా బాగుంది. ఎందుకంటే ఇది భోజనం అంటే 100 రూపాయలు లేదు, భోజనం రాదు. అలాంటిది 5 రూపాయలు టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా 5 రూపాయలు కడుపు నిండా తింటున్నాం. ఐటమ్లు అన్నీ బాగున్నాయి. సర్వీస్ కూడా బాగానే చేస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది? ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుంది? ఇచ్చిన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్నీ బాగానే చేశారు. చెప్పినట్టు అన్నీ చేశారు, ఇంకా చేస్తారు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి అని మీకు అది తెలుసు. ఇప్పుడు వచ్చింది రోడ్లు చూసారు, చాలా బాగున్నాయి రోడ్లు. ఇప్పుడు ఇదో రోడ్లు అలాగే ఉన్నాయి, యాక్సిడెంట్ జరిగేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి కొద్దిగా గుంట ఉన్నా సరే చాలా నీట్గా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినది బాగానే ఉంది. ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటంటే మాకు పనులు లేవు. ఇదివరకు పనులు, ఇప్పుడైతే పనులు మాకు సెక్యూరిటీకి ఇది వరకు 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 15,000 16,000 ఇస్తున్నారు. అది నెలకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 10 రూపాయలు ఉంటే చాలు భోజనం దొరికిద్ది నాకు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వానికి చెప్పబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చే నుంచి మాకు పొట్ట నిండుతుంది, హాయిగా ఉంది. ఇప్పుడు నా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా? కుటుంబ పరితం బాగానే ఉంది. ఒకటి ఇక్కడ చేసేవాళ్ళు వెలపర్సు కొద్దిగా తేడాగా చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా, అది వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంతవరకు డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. హామీలు వీళ్ళకి బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. చంద్రబాబు గారు కూడా చేస్తున్నారు, మోడీ గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఉన్నంతవరకు వాళ్ళకి శక్తిందన్న వరకు సహనం చేస్తున్నారు. పిల్లలు కూడా అభివృద్ధికి వచ్చారు చదువుకోవడానికి. ఇన్ని సంవత్సరాలు అయ్యింది కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క పిల్లలు కూడా అభివృద్ధిలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు అంటే కొద్దిగా కంగారుగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? తేడా అంటే ఆయన కుటుంబం ఆయన చూసుకున్నాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయనే కంప అయిపోయాడు. నెక్స్ట్ గారు జగన్ గారు నేనే రాబోతున్నాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తారండి. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ కంపల్సరీ. అమరావతిని రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అయితే ఆయన చేయాలని చేశాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూలగొట్టాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది నెరవేర్చాడు. ప్రభుత్వం మొత్తం బాగుపడ్డది. మీరేమనుకుంటున్నారు? గత ప్రభుత్వం మావిగానే 3 రాజధానులు అన్నది, ఇదేమో అమరావతి ఒక రాజధాని, ఏది బెటర్ అంటారు? ఒకటే బెటర్. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఎలా ఇచ్చిన హామీ కానీ ఏంటంటే వాళ్ళు పూరీలు వేస్తున్నారు కానీ కూర అంతే వేస్తున్నారు. ఒక పూరికి కూడా సరిపోవట్లేదు. క్వాలిటీ బాగుందా? క్వాలిటీ బాగానే ఉంది. క్వాలిటీ బాగానే ఉంది. ఎలా డెవలప్మెంట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం? కోటి పనులకు వచ్చిన బాగా హామీలు అంటే పెయింట్ పని చేస్తాను నేను. పెయింట్ పని చేసిన వాళ్ళకి మాకు 15 రూపాయలతో 2 పూటలు ఇది అయిపోతుంది. బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రజెంట్ పర్లా రోడ్డు పరిస్థితి. ఒకప్పుడు కన్నా ఇప్పుడు పర్లా కొంచెం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది? తేడా ఉందండి, తేడా ఉంది. నెక్స్ట్ సార్ ఇదే ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? రావాలి, వచ్చింది కూడా కన్ఫామ్గా రావాలి. మళ్ళీ పాత ప్రభుత్వం వస్తే వేస్ట్. జగన్ గారు నేనే ఉండదు. జగన్ గారు నెక్స్ట్ సార్ నేనే రాబోతున్నాను అంటున్నారు. ఆయన అంటారండి, ప్రజలు అయ్యాలిగా. అదే మీరు ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? నేను మాత్రం ఇదే ప్రభుత్వం అని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఎలా ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇదేమో అవన్నీ మనకు తెలవదు. మళ్ళీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? అవన్నీ మనకు తెలవదని చెబుతున్నాగా. ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉంది. క్వాలిటీ బాగుందా? క్వాలిటీ బాగుంది. ఇదే ఫుడ్ బయట తినాలంటే క్వాలిటీ ఎంతవరకు అవుతుంది? 40 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. అవుతుంది. నారా చంద్రబాబు గారు పరిపాలన బాగా చేస్తున్నారా? బాగా చేస్తాను. బాగా చేయకుండా ఎట్లొద్ది. మీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? చేస్తున్నారు, ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? అన్న క్యాంటీన్ ఫుడ్ ఎలా సూపర్గా ఉంది. క్వాలిటీ బాగుందా? ఇదే క్వాలిటీతో బయట ఫుడ్ తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 50 రూపాయలు. 50 రూపాయలు అవుతుంది. ఎలా ఇంకా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది? దానికి సంబంధమే లేదు. నెక్స్ట్ జగన్ గారు నేనే రాబోతున్నానని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రావాలిగా, రావాలి అంతేగా. అంటే పాదయాత్ర చేసి నేను రాబోతున్నా అని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంతే కూడా రావాలిగా. అమరావతిని క్యాపిటల్గా చేసి రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
చేస్తే మంచిదే, ఎవరు తీసుకునే మంచిదే. అంటే గత ప్రభుత్వం మావిగానని 3 రాజధానులు అని చెప్పి దాని మీద ఇప్పుడు దానికి సంబంధం లేదు మనకి. అన్నగాని సూపర్, జగన్ గారు చేసిన ఇది బెటర్ కదా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది బాగానే ఉంది. ఎలా నెరవేరుస్తున్నారు? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం. హ్యాపీ. ఎలా ఉంది? క్వాలిటీ బాగుందా? బాగున్నాం. ఇదే క్వాంటిటీ బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అయితే కనీసం 50-60 రూపాయలు అయితే తెరలేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏది రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు వెక్కిరి కానీ అన్ని నీట్నెస్ ఉంటానన్న. ఓకే. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు? నెరవేరుస్తున్నారు. ఎట్లా ఉంది? రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లో ఉన్నాయి కదా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఆడి జన్మలో ఎప్పుడు చేయలేడు. జగను లైఫ్లో రాడు. ఇంక రాడు. జగన్ గారు అంటున్నారు కదా నెక్స్ట్ నేనే రాబోతున్నా. ఆయన ఒక 11 సీట్లలో కూడా 5 సీట్లు కూడా రావు ఇక. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది అన్న క్యాంటీన్ ఫుడ్? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? క్వాలిటీ బాగుందా? ఏ క్లాస్. ఓకే. ఇదే క్వాలిటీతో బయట తినాలంటే ఎంత అవుతుంది ఖర్చు? 100 రూపాయలు. 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలతో అయిపోతుంది. ఓకే. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అమరావతిని రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ క్లాస్కి ఉందండి? వరల్డ్లో రికార్డు. వరల్డ్లో రికార్డు. గత ప్రభుత్వం మావిగానని 3 రాజధానులు. ఆడి పెద్ద ఏదో కొత్త పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఇంకా టైం ఉంది కదా. ఇంకా ఇప్పుడు బిగినింగ్ చెప్పినవన్నీ సగం 50% చేసినారు, ఇంకా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది? డిఫరెంట్ కనపడతా ఉంది. డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ సారి జగన్ గారు నేనే రాబోతున్నానని అంటున్నారు, దాని మీద? అంతా ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెప్పడం కాదు. ఓకే. ఈ అమరావతిని రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్. గత ప్రభుత్వం మావిగారని 3 రాజధానులు పెడతాం అంటున్నారు, దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? ప్రపంచంలోనే అది 3 రాజధానులు అట్టర్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నది. అక్కడ కానీ అది సక్సెస్ కాకూడదు, అది కాకూడదు కూడా. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ప్రజెంట్ వెళ్ళనుకుంటున్నాను. ఎందుకంటే క్రమశిక్షణ చర్య ఉంది, డ్రగ్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. యూత్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫుడ్ విషయం పక్కన పెట్టండి, వాళ్ళ సొసైటీలో ఫ్యామిలీస్ బాగుపడుతున్నాయి. ఎలా వచ్చింది రోడ్ల పరిస్థితి? ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఇచ్చిన ఇప్పుడు 60% బెటర్ దెన్. సో నెక్స్ట్ మంత్ చూద్దాం, ఇంకా టైం ఉంది, 3 years ఉంది కాబట్టి ఆ లోపు చేస్తే వెళ్ళండి గుడ్, లేకపోతే ఇతను కూడా చేంజ్ చేస్తారు. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? 80% గ్యారంటీ. 80% పక్క. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం డెవలప్మెంట్ చూపించలా, నవరత్నాలు ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీయడం వెరీ బ్యాడ్. వాళ్ళు అన్నా క్యాంటీన్ అంటే ముసలోళ్ళు మొత్తకోళ్ళు తింటారు. ఒక మనిషికి 2000 పెన్షన్ వస్తే దాంట్లో 1000 రూపాయలు దీన్ని స్పెండ్ చేసిన ఒక రిన్ సబ్బు కొనుక్కుని, ఒక వండి సబ్బు కొనుక్కుని కాలా కొట్టిన కోడళ్ళ మీద ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకల్లా చక్క నడిసే ఒప్పుకుంటే తింటాడు. ఇది ఫుడ్ కూడా లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్కి చేంజ్ అయింది. ఇలా బెటర్ చేంజ్ అయింది. నేను అంతకుముందు సంవత్సరం వచ్చాను, మొన్న వచ్చాను. ఫుడ్ బాగుంది, క్వాలిటీ మార్చి. ఇదివరకు గంటలతో పెట్టేవాళ్ళు, ఇప్పుడు బౌల్లో పెడుతున్నారు. ఫుడ్ ఎక్సలెంట్. ఓకే. అమరావతిని రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నానా సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, న్యూజిలాండ్లో 3 రాజధానులు కాదు. అమరావతి రాజధాని కూడా బ్యాడ్. ఎందుకంటే అమరావతి సస్యశ్యామలం, 3 పంటలు పండుతాయి అక్కడ. అట్టిపళ్ళు కానీ పసుపు కానీ పండుద్ది. రాజధాని ఎక్కడ కట్టాలంటే రిజర్వాయర్ పక్కన కట్టాలి, అన్డెవలప్మెంట్ ఏరియాలో కట్టాలి. అమరావతి చాలా డెవలప్, రైతులు బాగున్నారు. ఇతను దాన్ని సాటిస్ఫై చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ శ్రీకృష్ణ కమిటీ వద్దంది, ఎందుకంటే పక్కన శ్రీకృష్ణ రివర్ ఉంది. ఈసారి వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. జగన్ గారు వచ్చారు, ఉన్నది గెలుపుకోవడం ఎందుకు, దాన్ని డెవలప్ చేయొచ్చుగా. ఆ 5 ఏళ్ళలో ముళ్ళబడిపోయింది. అది డెవలప్కి 20,000 కోట్లు అడిగారు సెంట్రల్. అదే 20,000 కోట్లు ఏదన్నా పల్లెటూరులో కానీ కార్మిక వేలు కానీ ఏదైనా ఫ్యాక్టరీ కడితే డెవలప్ అయ్యింది.